హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేస్తుంది లడ్డు కోసం శనగపిండి తీసుకున్నానండి. ఈ కప్పుతో 4 కప్పులు వేసాను. ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని సరిపడని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మొత్తం నీట్గా కలుపుకోవాలి. ఎటువంటి బుడగలు లేకుండా ఉండాలి. ఇలా బుడగలు ఉంటలు ఉంటాయి కదండి, దీన్ని ఇలా రఫ్ చేస్తూ కలపాలి. పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. ఒకవేళ పిండి ఎక్స్ట్రా వాటర్ ఎక్కువ ఉన్నా కానీ కొంచెం పిండి వేసుకొని కలుపుకోవచ్చు. మరీ ఎక్కువ చిక్కగా ఉండకూడదు, మరి ఎక్కువ పతలా ఉండకూడదు. ఈ విధంగా చూసాకండి. ఇలా దీన్ని ఒక 10 నిమిషాలు ఇలా పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకుందాం. ఇలా ప్యాన్లో ఆయిల్ పోసుకున్నాక ఫుల్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆయిల్ కాగిందా లేదా అనేది ఒక చిన్న బుడగ ద్వారా చూస్తాం. చూడండి, పొంగిపోయింది అంటే ఆయిల్ కాగిపోయింది అనమాట. మనము ఇలా వేసుకొని చేసుకునే ముందు ఫుల్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. లడ్లు చేసుకున్నామంటే ఖచ్చితంగా ఫుల్ హై ఫ్లేమ్లోనే ఉండాలి. చూడండి, ఇలా చూడండి మనం ఎలా కలుచుకోవాలంటే ఇలా చూస్తే బయట క్రిస్పీగా ఉండాలి, లోపల మెత్తగా ఉండాలి. చూడండి, ఒత్తితే మెత్తగా ఉందో అలా ఉండాలన్నమాట. అలా ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. కొంతమంది మాడిపోతున్న అనే ఉద్దేశంతో కొంతమంది సిమ్లో పెట్టి చేస్తుంటారు. సో అలా చేస్తే ఇలా వస్తాయన్నమాట. అందుకే మీకు చూపించడం కోసమే నేను సిమ్లో పెట్టేసాను. సిమ్లో ఎప్పుడు పెట్టకూడదు, హై ఫ్లేమ్లోనే పెట్టాలి. ఇది నేను ప్యూర్ అనమాట. ఇవి శనగలతో పిండి కొట్టించి తయారు చేసినవి. ఇందులో ఏ ఫుడ్ కలర్ వేయలేదు. చూడండి, నేను శనగపిండి మొత్తం ఇలా బూందీతో తయారు చేసుకున్నాను. ఇప్పుడు నేను పాకం రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను పాకం కోసం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నానో ఆ కప్పుతోనే తీసుకున్నాను. ఈ కప్పుతో శనగపిండి 4 కప్పులు తీసుకున్నాను. ఈ కప్పుతోనే చక్కెర గుడక 4 కప్పులు వేసుకోవాలి. ఎన్ని కప్పులు శనగపిండి వేసుకుంటే అన్ని కప్పులు షుగర్ వేసుకోవాలి. చూడండి, 4 కప్పులు చక్కెర. ఇక్కడ 4 కప్పుల చక్కెరకి 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. 1.5 వేసుకుంటాను. అంటే మనము పాకాన్ని ఎంత మంచిగా ఉడకపెట్టి పాకం తెప్పిస్తే అంత టేస్ట్గా ఉంటుంది లడ్డు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా పాకాన్ని ఎక్కువసేపు ఉడకబెట్టి ఆ తర్వాత చక్కెర పాకాన్ని గ్యాస్ మీద పెట్టుకొని చక్కెర మొత్తం కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, చక్కెర మొత్తం కరిగిపోయాక పాకం రావడం స్టార్ట్ అవుతుంది. పాకం మరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. మామూలుగా తీగ పాకం తీసేటప్పుడు ఇలా మధ్యలో కట్ కాకూడదు అనమాట, పూర్తిగా తీగ రావాలి. చూడండి, మధ్యలో కట్ అవుతుంది, ఎప్పుడు మిస్ కాకూడదండి. చూడండి, చూస్తే అలా రావాలి, జంపుగా రావాలన్నమాట. దింపేసుకొని పాకంలో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. నెయ్యిలో వేసి పెట్టినటువంటి బాదం పప్పు, కిస్మిస్ వేసుకోవాలి. ఫైనల్గా అయితే మనం లడ్డు అయితే తయారు చేసి తీసుకుందాం.